బమ్మెరపోతనగారి భాగవతంలోని ఈ పద్య భాగం అద్భుతమైన ఘట్టాల సమాహారం. ఇందులో బలి చక్రవర్తి తన గురువు శుక్రాచార్యుని వారించిన ఆడిన మాట తప్పను అని పలికే సత్యనిరతి వామనుడు త్రివిక్రముడై శ్రీధర శ్రీవామనా చిన్మయ రూప నీకు వందనము. బలిగర్వము అణచిన పరమ పావనమూర్తి నీవయ్యా. శ్రీధర శ్రీవామనా చిన్మయ రూప నీకు వందనము. బలిగర్వమును అణచిన పరమ పావనమూర్తి నీవయ్యా. మూడడుగుల ధరణి అడిగి ముల్లోకముల గెలిచినావు. దాన గుణమున బలిని సాకి దివ్య మోక్షమునిచ్చినావు. ఇంత తక్కువ అడుగులా అని నవ్విన బలి చక్రవర్తికి సత్యమే పరమధర్మము అని చాటిన ధన్య చరితుడు. గురువు వారించిన వెనకాడక మాట నిలబెట్టుకొని త్యాగశీలతకు మారు పేరుగా లోకాన వెలిగెనయ్యా. శ్రీధర శ్రీవామనా చిన్మయ రూప నీకు వందనము. బలిగర్వమును అణచిన పరమ పావనమూర్తి నీవయ్యా. సంపదలు పోయినా రాజ్యము కోల్పోయినా సరే నీ పాద పద్మముల శరణని నమ్మిన బలి శిరమున కరుణతో నీ పాదముంచి సుతల లోకమునకు పంపి నిత్యము నీవే కావలి ఉండి భక్త రక్షణ చేసినావు. శ్రీధర శ్రీవామనా చిన్మయ రూప నీకు వందనము. బలిగర్వమును అణచిన పరమ పావనమూర్తి నీవయ్యా. అంజలిలోన చిన్న చేపగా అడవిలో ఏరుగా మారి కడవలో పడక నదిలో సరిపోక సముద్రమున నిండిన మూర్తి సత్యవ్రత మహారాజును చేరదీసి నావను నడిపి ప్రళయ జలధి నుండి శ్రీధర శ్రీవామనా చిన్మయ రూప నీకు వందనము. హయగ్రీవుని సంహరించి సోమకాసురుని అణచి మునిగిపోయిన వేదములను మరల పైకి తెచ్చి బ్రహ్మదేవుని సృష్టి కార్యము సాఫీగా సాగేలా జ్ఞానజ్యోతిని వెలిగించిన వేద స్వరూపుడవు నీవే. శ్రీధర శ్రీవామనా చిన్మయ రూప నీకు వందనము. బలిగర్వమును అణచిన పరమ పావనమూర్తి నీవయ్యా. చేపడా మనుబుచ్చుగా హేరూకము దాల్చిన ఘర్మరచ్చనే నీ లక్ష్యము గొక్కరచ్చనే నీ దీక్ష. అజ్ఞానపు చీతగ్గరు వాపి ఆత్మజ్ఞానమును చూపి సంసార సాగరము దాటించే సద్గురువు నీవు. శ్రీధర శ్రీవామనా చిన్మయ రూప నీకు వందనము.
పడామనుబుచ్చుగా హేరూకము దాచిన ఘర్మరక్షణే నీ లక్ష్యము కుక్కరక్షణే నీ దీశ కజ్ఞానము చీతక్కరు బాపి ఆత్మజ్ఞానములు చూపి సంసార సాగరము దాదించే సద్గురువులు నీరు శ్రీధరా శ్రీవామనా చిన్మయ రూప నీకు వందనము బలి గర్వమును అణచిన పరమ పావనూర్తి నీవయ్యా భస్గమస్కంధమి నుదిసి 9వ స్కంధమున సూర్యవంశకు వైధవనం వినదామాకు వేలుకయ్యా సత్యం వ్రతురే వైవస్వతమరువై లోకము యవని బీఞలేనలే మా పోవరము పావనమార్తము కదితో సుధలో పులకించిన నీ భాగవతం చరివినా విన్నా పడినా కనుగొను దివ్య శాంతి శ్రీహరిదామస్మరరే ఈ జన్మకు గీతకారకము గోవిందా